ఆతృత కూడా వస్తుంది. ఇక అందరూ వెళ్ళి రిషిని కలుస్తారు. రిషి వసుధారను చూసిన శైలేంద్ర మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు శైలేంద్రని ఇంటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు. ఇక మినిస్టర్ గారైతే వసుధార రిషిలు రావడంతో ఇక కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రక్రియ ముగిస్తారు. సోఫాలో పడుకొని ఉన్న శైలేంద్ర దగ్గరికి రిషి వచ్చి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడు. దాంతో శైలేంద్ర రిషి అని కలవరిస్తూ ఉండగా, రిషి ఎవరన్నయ్య, నేను రంగాని అని అడగ్గా, నిజం చెప్పు రిషి, నువ్వు రిషివే కదా అని అడుగుతాడు. అదేంటన్నయ్య అలా అంటున్నావు, నువ్వే కదా రంగా నన్ను రిషిలాగా కాలేజీలో ఎంట్రీ ఇవ్వమని చెప్పారు. నేను అలా ఎంట్రీ ఇవ్వగానే ఆ అమ్మాయి ఎవరన్నయ్య నన్ను పట్టుకుని రిషి అని లోపలికి తీసుకొచ్చింది అని అంటాడు. దాంతో శైలేంద్రం, నిజం చెప్పు రంగా, నువ్వు నిజంగానే నిజం చెప్తున్నావా అని అడగ్గా, అవును అని అంటాడు. ఇంత లోపల మహేంద్ర, దేవయాని, ఫణీంద్ర అందరూ అక్కడికి వస్తారు. ఎందుకు తిరిగి వచ్చాడా అని ఆలోచిస్తున్నావా అని వసుధార అంటే, నో, చనిపోయాడనుకున్న మా తమ్ముణ్ణి తిరిగి తీసుకొచ్చావు, అది చాలు అంటాడు. ఇంతలో ఫణీంద్ర అక్కడికొచ్చి, ఏరా లేచావా, అయినా అదేంటి అలా కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటాడు. దానికి శైలేంద్ర, అంతే డాడ్, ఒక్కోసారి ఎమోషన్ ఎక్కువైనా సరే ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నాను డాడీ అని అడగగానే పక్కనే ఉన్న మహేంద్ర, హో నేనెప్పుడు ఇలా పడిపోలేదంటో, అయినా అంత ఎక్కువ ఎమోషన్ దేనికొచ్చింది అని మహేంద్ర అడుగుతాడు శైలేంద్రని. అదేంటి బాబాయ్ అలా అంటున్నారు, దూరమైపోయిన రిషి అలాగే వసుధారులు ఒక్కసారిగా కళ్ళ ముందుకొచ్చేసరికి నేను చాలా ఎమోషన్ అయిపోయాను, ఆనందం తట్టుకోలేకపోయాను, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాను అని అలా కవర్ చేసుకుంటాడు శైలేంద్ర. మరి రిషి వసుధారులు శైలేంద్రని ఎలా ఆట ఆడుకోబోతున్నారో చూడాలి మరి రాబోయే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.